ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సంఖ్యాకాండము 2వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలు అందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. నేను వెంటనే చివరి వచనం కూడా చదువుతున్నాను, 34వ వచనం. అట్లు ఇజ్రాయేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచూ సాగుచూ నుండిది. మన పితరులైనటువంటి ఇజ్రాయేలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రత్యక్ష గుడారము చుట్టూ వారు దిగవలసినటువంటి నివాసం ఉండవలసినటువంటి విధానాన్ని దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. మొదటి 3 వచనాల్లో సూర్యుడు ఉదయించేటువంటి తూర్పు దిక్కున యూదా అతని పాలెము, వారిలో ముఖ్యుడు లేదా ప్రధానుడు నయస్సోను. 10వ వచనంలో రూబేను దక్షిణ దిక్కున దిగాలని, 18లో ఎఫ్రాయిము, 4 వైపుల దాను 25వ వచనంలో ఉత్తర దిక్కున, 4 దిక్కుల ఏ వంశాలు దిగాలి, వారి పక్కన ఎవరు ఉండాలి, వారి ప్రయాణ పద్ధతి అంతా ఇదే. ఇలాగే దిగుతూ ఉండాలి, ఇలాగనే ప్రయాణంలో సాగుతూ ఉండాలి. అయితే ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి. గతంలో కూడా ఈ అంశం మీద నేను కొద్దిగా మాట్లాడాను. అయితే సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది కనుక మరొక మారు ఈ అంశాన్ని మీ మధ్యకు నేను తీసుకొస్తున్నాను. ఇక్కడే కాస్త మనకు మనుషుల క్రమము దేవుని క్రమములో ఉన్నటువంటి ఆ తేడా మనకు అర్థమవుతుంది. మొదటగా ఈ పేర్లను ఆదికాండం 29వ అధ్యాయంలో మనం చూద్దాం. 29వ అధ్యాయము 31వ వచనం నుండి, లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను. 31, లేయా ద్వేషించబడ్డ యెహోవా చూచి ఆమె గర్భం తెరిచెను, రాహేలు గొడ్డాలై ఉండెను. అయితే లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును అనుకొని ఆ పుట్టిన బిడ్డకు రూబేను అని పేరు పెట్టింది. సో ఫస్ట్ బార్న్, మొట్టమొదటి కుమారుడు రూబేను, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఆమె మరలా గర్భవతి కుమారుని కని, ఇదిగో నేను ద్వేషించబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఆ కుమారునికి సిమియోను అని పేరు పెట్టింది. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉంటాడని అతనికేమో లేవి అని పేరు పెట్టింది. 4వసారి మళ్ళీ గర్భవతి అయింది, మళ్ళీ కుమారుని కనింది. అప్పుడు ఆమె రాస్తూ 35వ అధ్యాయంలో ఆమె 35వ వచనంలో ఆమె అంటది, ఇప్పుడు నేను యెహోవాను స్తుతించెదను అనుకొని అతనికి యూదా అని పేరు పెట్టింది. రూబేను, సిమియోను, లేవి, యూదా. యెహోవా నా శ్రమను చూచాడు, యెహోవా నా మొర విన్నాడు, నా భర్త నన్ను హత్తుకుంటాడు. ఇంకేం చేయాలి? పగలు ప్రతీకారాలు కోరికలన్నీ తీరిపోయాయి. ఇక నేను దేవుణ్ణి స్తుతిస్తాను. అవసరాన్ని బట్టి చెప్పాల్సి వస్తే ఏ తల్లైనా ఏ తండ్రి అయినా పైనుంచి ఇదే క్రమంలోనే మాట్లాడతారు. ఎందుకంటే ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులను దీవించినప్పుడు వారందరినీ పిలిచి వారి గురించి మాట్లాడుతూ ప్రవచిస్తున్నప్పుడు ఇలాగే మొదటగా రూబేను గురించి, వరుసగా సిమియోను, లేవిల గురించి, 8వ వచనంలో యూదా గురించి మాట్లాడుతూ వచ్చాడు. తల్లి మాట్లాడినా, తండ్రి మాట్లాడినా, ఇక ఎవరు మాట్లాడినా 1 to 4 మాట్లాడారు. సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో దేవుడు మాత్రమే 4 to 1 మాట్లాడుతున్నాడు. ఎగ్జాక్ట్గా యూదా పక్కల వారు దిగకపోయినా మీరు సంఖ్యాకాండం 2వ అధ్యాయం 10వ వచనంలో 4వ వాడిగా రూబేను కనపడుతున్నాడు. అయితే 4వ వాడినటువంటి యూదాను మొదటి వరుసలో తూర్పు దిక్కున ఎందుకు దేవుడు పెట్టాడు? యూదా అనగా స్తుతి. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం ఎప్పుడు కూడా ఏమార్పాటుగా ఉండకూడదు. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత అన్నిట ఆయననే ముందు పెట్టాలి. ఆయననే మనం స్తుతిస్తూ ముందుకు సాగాలి. కేవలం వారి ప్రయాణంలో మాత్రమే యూదాను ముందు పెట్టలేదు. కానీ 114వ కీర్తనలో కీర్తనకాడు అంటున్నాడు,
ఐగుప్తు నుండి ఇజ్రాయేలు అన్యభాష గల జనంలో నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. ఈ యూదాలో నుండే రాజదండము బయటకు వచ్చునని ఎలా ప్రవక్తలు ప్రవచించారో, మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం మీరు గమనిస్తే 3వ వచనంలో యూదా తామార్నందు పెరెసును జరహును కనెను, పెరెసు ఎస్రోనును కనెను. ఈ ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను. ఇలాగా వరుసగా రాయబడుతూ 15-16 వచనాల్లో ఎలీహీదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్తైన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇందుకు కదా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4-6 వచనాలు చూస్తే యూదా గోత్రపు కొదమ సింహం అని రాయబడుతుంది. మనుషులు ఎప్పుడైనా పై రూపాన్ని లక్ష్య పెడుతూ ఉంటారో మానవ పద్ధతిని అనుసరిస్తుంటాడు, లౌకికమైన జ్ఞానం మీద ఆధారపడుతుంటారు. అంతకు మించి ప్రస్తుతం కళ్ళకు కనపడుతున్న వాటి మీదనే వాళ్ళు స్పందిస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒక దేవుడొక్కడు మాత్రమే యెహెజ్కేలు 17:24 చెప్పినట్టుగా ఘనమైన వాటిని నీచమైన వాటిగా చేయగలుగుతాడు. నీచమైనటువంటి చెట్టును ఘనమైనదిగా ఆయన మార్చగలుగుతాడు. అందుకే నేనేమంటానంటే డోంట్ బూస్ట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ ఒక అతిశయ కారణంగా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎందుకంటే చాలా స్పష్టంగా లేఖనాలు హెచ్చరిక చేస్తున్నాయి కదా, మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. కాదని ఎవరు అనగలుగుతారు? ఆయన కార్యమును తిప్పివేయగా ఎవరు కాదని లేరు. ఈ సంఖ్యాకాండం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీని మనం జ్ఞాపకం చేసుకుంటూ హెచ్చరిక చేయబడుతూనే అతిశయపడకుండా, గర్వించకుండా ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దేవుని ద్వారా అంగీకరించబడితే చాలని బహు జాగ్రత్తగా దేవుడు మనకిచ్చిన స్థానాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇందుని గురించి సామెతలు 27వ అధ్యాయం 1వ వచనం అంటది, రేపటి దినం గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదు. అపోస్తలుడైన పౌలు సంఘానికి హెచ్చరిక చేస్తూ కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపుకున్నట్లు దేవుడు జ్ఞానులను సిగ్గుపరుస్తూ లోకములో ఉండే వెర్రివారిని ఏర్పరచుకుంటున్నాడని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని ఏర్పరచుకుంటున్నాడని, ఇక ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి లోకంలో ఉన్న నీచులైన వారిని, తృణీకరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడని. ఒకవేళ మన జీవితంలో కొనసాగుతున్న ఈ వైభవము, ఈ ఆర్భాటము అది తాత్కాలికమైన ఎంచండి. ఏదైనా పేదరికము, ఇబ్బంది, కష్టం ఉంటే అది కూడా తాత్కాలికమని ఎంచండి. అంత స్థితిని బట్టి అతిశించి గర్వించాల్సిన అవసరం లేదు. అలాగ లేమిలో ఉన్నానని జీవితం మధ్య ఇలా కొనసాగుతుంది కృంగిపోవాల్సిన అవసరం లేదు. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒకని జీవం విస్తరించడం వలన ఒకని కలిమి విస్తరించడం వలన వానికి జీవమునకు అది కారణం కాదన్నాడు కదా. ఒకని భూమి విస్తారంగా పండింది, వాడు నా ప్రాణమా తిను తాగు ఆ సంవత్సరాలకి కావలసిన ఆస్తినికి సమకూర్చానన్నాడు. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించినంత కూడా ఎవరిదవుతుందని ఆ ఉపమానాన్ని స్పష్టంగా ఎరిగి ఉన్నాం మనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ జీవం ఏ పాటిది అని ఒక మాట ఉంటుంది. ఈ జీవం ఏ పాటిది కనుక ఆయన తనకి రావాల్సినటువంటి మహిమ ఎవరికీ చెందనివ్వను అని చాలా స్పష్టంగా చెబుతున్నారు. మన వ్యక్తిగత జీవితాల్లో దేవునికి ఇస్తున్న స్థానం, మన మనసుల్లో దేవుని పట్ల ఉన్న అవగాహన ఏంటో ఆలోచిస్తూ మానవుని క్రమము కాకుండా దేవుని క్రమమును అనుసరించి నడుచుకున్నట్లుగా మనము సరిచేయబడాలి. మీ జీవితాల్లో కూడా ఏదైనా అద్భుతం జరిగినప్పుడు, ఏదైనా ఒక ప్రత్యేకమైన సన్నివేశం కలిగినప్పుడు, వివాహమైన, సంతానం కలిగిన, ఒక ఉద్యోగం వచ్చినా, ఒక వ్యాపారం ప్రారంభించిన, ఈ ట్యాగ్స్ కొన్ని కనపడుతుంటాయి. ఇదిగో నా కళ నేను సాకారం చేసుకున్నాను, లేదా మా నాన్న మాట నేను నిలబెట్టాను. అవి వాస్తవమే అయి ఉండొచ్చు, కానీ ఫస్ట్ ప్రయారిటీ దేవుని మహాకృపను బట్టి ఇది కలిగిందంటూ ప్రతి అంశంలో దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. యూదా దేవుని స్తుతిస్తున్నాడు, దేవుడు అన్ని విషయాల్లో యూదాను ముందు పెడుతూ వస్తున్నాడు. ఇటువంటి చక్కటి క్రమంలో దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. మీరు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ మీ స్థితిగతులను మార్చుకునే కృప దేవుడు మీకు మెండుగా దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.